Hello children, very good morning. Yesterday we discussed about equivalent fractions in multiplication method, right? So today we are going to learn um, equivalent fractions by division method. Okay? Yes. Third Roman. మనం మల్టిప్లికేషన్ మెథడ్లో ఎన్ని ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు, కానీ డివిజన్ మెథడ్లో ఓన్లీ 2 or 3 or 1 or 2. ఓకే చిల్డ్రన్. So here in each case find 2 equivalent equivalent fractions by division. Okay, the first one is 8/16. See children, మనం ఫ్రాక్షన్స్ ని మల్టిప్లై చేసిన డివైడ్ చేసిన సేమ్ నెంబర్ తోటి మల్టిప్లై చేయాలని చెప్పాను. ఎందుకు సేమ్ నెంబర్ తో మల్టిప్లై చేయాలని చెప్పాను? See children, for example it is 2/2. 2/2 మీన్స్ అంటే ఒక హోల్ ని 2 parts గా డివైడ్ చేసి 2 parts నేనే తీసుకున్నాను, అంటే ఇదంతా ఒక్కటే కదా. సో ఇట్ ఈస్ ఏ హోల్. సో అంటే ఏదైనా హోల్ నంబర్ ని ఎన్ని పార్ట్స్ గా డివైడ్ చేసినా మళ్ళీ అన్ని పార్ట్స్ ఒకరే తీసేసుకుంటే అది ఏమవుతుంది, ఒక హోల్ అవుతుంది కదా. సో న్యూమరేటర్ లో డినామినేటర్ లో సేమ్ నెంబర్ ఉంటే దాని వాల్యూ ఏమవుతుంది, ఓన్లీ 1 అన్నమాట. అందుకని మనం ఏదైనా నంబర్ ని 1 తో మల్టిప్లై చేసినప్పుడు దాని వాల్యూ అనేది చేంజ్ అవుతుందా, అవ్వదు. కాబట్టి మనం సేమ్ నెంబర్ తోటి న్యూమరేటర్ ని డినామినేటర్ ని మల్టిప్లై గానీ డివైడ్ గానీ చేయాలి, అప్పుడు దాని వాల్యూ చేంజ్ అవ్వదు. మనం దాన్ని అక్కడ పెట్టినా కూడా ఏం ప్రాబ్లం రాదనమాట. ఓకే, నౌ 8/16 కదా, దాన్ని ఫస్ట్ డివిజన్ మెథడ్ లో 8/16 డివైడెడ్ బై మనకి 8 and 16 సేమ్ టేబుల్ లో రావాలి. 8 ఒక టేబుల్లో 16 ఒక టేబుల్లో వచ్చే నెంబర్ తోటి మనం డివైడ్ చేయకూడదు. సో 8, 16 మనకి రెండు సేమ్ టేబుల్ ఎక్కడ వస్తాయి, 2 టేబుల్లో వస్తాయి కదా. సో 2 తో డివైడ్ చేద్దాం. 2/2. So 8 divided by 2 it is 4. 16 divided by 2 it is 8. So 4/8. ఇప్పుడు మళ్ళీ 4/8 ని డివైడ్ చేద్దాం. సో 4/8 మనకి ఎక్కడ వస్తుంది, 4 టేబుల్ వస్తుంది కదా. సో 4 టేబుల్ వస్తుంది, లేదా 2 టేబుల్ లో కూడా వస్తుంది. 2 టేబుల్ తో చేద్దాం. 4 divided by 2 equals to 2. 8 divided by 2 equals to 4. సో 2 ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అన్నారు కాబట్టి ఇంకోటి కూడా చేయొచ్చు మనం. 2/4 ని మళ్ళీ 2 తో డివైడ్ చేసామనుకోండి, 2 1s are 2, 2 2s are 4, 1/2 వస్తుంది. సో 8/16 కి ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ ఏంటి మనకి ఇక్కడ, 4/8, 2/4 and 1/2 ఆల్సో. ఓకే, సో నోట్ డౌన్ దిస్ children. Continue from the after that. So equivalent fractions of 8/16 equals to 4/8 equals to 2/4. These are the equivalent fractions of 8/16. దీని తర్వాత ఇది నోట్ చేయండి. ఓకేమా? ఎస్. నెక్స్ట్ సెకండ్ వన్. 6/18. 6/18 కి 2 ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. మనం డివిజన్ మెథడ్ లో ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే న్యూమరేటర్ ని డినామినేటర్ ని సేమ్ నెంబర్ తో డివైడ్ చేయాలి. అంటే న్యూమరేటర్ డినామినేటర్ మనకి సేమ్ టేబుల్ లో రావాలి. ఇక్కడ ఏముంది, న్యూమరేటర్ లో 6 ఉంది, డినామినేటర్ 18. సో 6, 18 మనకి ఏ టేబుల్ వస్తాయి హర్ష, టెల్ మీ. S2 టేబుల్ వస్తుంది కదా. 2 3s are 6, 2 9s are 18. So 6/18 is divided by 2/2.
ఈక్వల్ టు పెట్టాలి కంపల్సరీగా. సో 6 డివైడెడ్ బై 2 ఇట్ మీన్స్ 6 టేబుల్లో మనకి 2 టేబుల్లో మనకి 6 ఎక్కడ వస్తుంది, 3s are. సో 6 డివైడెడ్ బై 2 ఈక్వల్స్ టు 3. అండ్ ఇక్కడ ఏదైతే బై ఉందో ఆ బైని డ్రా చేయండి మళ్ళీ. నౌ 18 డివైడెడ్ బై 2, 18 మనకి 2 టేబుల్ 18 ఎక్కడ వస్తుంది, 9s are. సో 3/9. ఓకే, నెక్స్ట్ 3/9 తీసుకోండి, లేదా 6/18 డివైడెడ్ బై 3/3 చేయండి. 3 టేబుల్లో మనకు వస్తుంది కదా 6, 18, 3 2s are 6, 3 6s are 18 కదా. సో 2/6. సో ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ ఆఫ్ of 6/18 equals to 3/9 equals to 2/6. Children, you have to listen fractions carefully. మీకు నెక్స్ట్ క్లాసెస్లో మీకు 10th వచ్చే వరకు ఈ ఫ్రాక్షన్స్ అనేవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. సో ఇప్పుడు కనుక మీరు జాగ్రత్తగా వినకపోతే ఫ్రాక్షన్స్ నెక్స్ట్ క్లాసెస్లో మీరు వాటిని రీచ్ అవ్వలేరు, మీకు చేయడం చాలా కష్టమైపోతుంది. సో ఈజీ నుంచి కష్టంకి వెళ్ళడం ఈజీ, డైరెక్ట్ కష్టంకి వెళ్ళారనుకోండి అవి మీకు అసలు అర్థం కావు. సో మనం ఫస్ట్ ఈజీగా ఉన్నప్పటి నుంచి మనకి ఇప్పటి నుంచి మీరు బాగా సింపుల్ వే నుంచి మీరు నేర్చుకున్నారనుకోండి, కొంచెం పెద్దవి అయ్యేటప్పటికి మీకు అవి సాల్వ్ చేయడం ఈజీ అవుతుంది. అర్థమైందా? ఓకేనా? సో అందరూ 1కి 2 సార్లు వీడియోస్ చూసి మ్యాథమెటిక్స్ బాగా అర్థం చేసుకోండి. ఓకే, ఫ్రాక్షన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మీకు 9th స్టాండర్డ్కి 10th స్టాండర్డ్కి వెళ్ళిన వరకు ఈ ఫ్రాక్షన్స్ అనేవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. సో 5th స్టాండర్డ్లో మీరు బాగా ఫ్రాక్షన్స్ నేర్చుకుంటే మీకు ఈజీనే, చాలా ఈజీ. మీరు బాగా వింటే కనుక మీకు బాగా అర్థమవుతాయి. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక సమ్ చేద్దాం. See sum, that is 30/45. సో 30/45 కి డివిజన్ మెథడ్ లో ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో 30/45 మీరు ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ చేసినప్పుడు రూల్స్ ఆఫ్ డివిజిబిలిటీ నేర్చుకున్నారు కదా. అందరికీ రూల్స్ ఆఫ్ డివిజిబిలిటీ ఒకసారి గుర్తించుకోండి. 2తో డివిజిబుల్ అవ్వాలంటే ఏంటి రూల్ మనకి, ద నంబర్ ఎండ్స్ విత్ 0, 2, 4, 6, 8 అంటే ఈవెన్ నెంబర్స్ ఉండాలి 1s ప్లేస్లో. నెక్స్ట్ 3తో డివిజిబుల్ అవ్వాలంటే దట్ నంబర్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్, ఆ నంబర్లో ఏవైతే డిజిట్స్ ఉన్నాయో వాటిని యాడ్ చేస్తే వచ్చే నెంబరు 3 టేబుల్తో డివిజిబుల్ అవుతే ఆ టోటల్ నెంబర్ 3తో డివిజిబుల్ అవుతుంది అని నేర్చుకున్నారు. అలాగే 5తో డివిజిబుల్ అవ్వాలంటే ద నంబర్ ఎండ్స్ విత్ 0 or 5. అండ్ 10తో డివిజిబుల్ అవ్వాలంటే ద నంబర్ ఎండ్స్ విత్ ఓన్లీ 0. సో దీస్ ఆర్ ద రూల్స్ ఆఫ్ డివిజిబిలిటీ. సో సేమ్ రూల్ ఇక్కడ మీరు అప్లై చేయండి. ఇక్కడ మనకి న్యూమరేటర్లో 30 అండ్ డినామినేటర్లో 45 ఉంది. అంటే 1s ప్లేస్లో 0, 5 ఉన్నాయి కదా. సో 0, 5 ఏ నెంబర్తో డివిజిబుల్ అవుతాయి మనకి, 5తో డివిజిబుల్ అవుతాయి. సో ఇట్ ఈస్ డివైడెడ్ బై 5/5. ఓకే, సో where do we get 5 table in 30? 5 6 are 30 and 5 table మనకి 45 ఎక్కడ వస్తుంది, 9s are. సో 5 9s are 45. సో 6/9 is the equivalent fraction for 30/45. ఇప్పుడు మనం దీన్నే చేయగలేదు, దీనికి కూడా ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. 6/9 డివైడెడ్ బై 3/3. సో 6/9 3 టేబుల్లో మనకి ఎక్కడ వస్తుంది, 2s are అండ్ 3 టేబుల్లో 9, 3 3s are. సో 30/45 కి ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ ఏమేంటి మనకి, 6/9, 2/3. EQUIVALENT equivalent fractions of 30/45 equals to 6/9 equals to 2/3. Okay,
So these are the equivalent fractions of 30/45, 6/9 and 2/3. Note down children neatly. That's the next one. Next, put the heading children, exercise 2. The first Roman is bring the fractions are in the lowest terms. First of all, I want to give some example on the lowest term children. Then we'll do sums. First lowest term అంటే ఏంటంటే మనకి ఏదైనా ఫ్రాక్షన్ ని డివైడ్ చేసిన తర్వాత మనకి ప్రైమ్ నెంబర్స్ రావాలి. ఇంకా నెంబరు ఆ ఫ్రాక్షన్ ఇంకే నెంబర్ ఏ టేబుల్లోనూ రాకూడదు, అంతవరకు చేస్తూనే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 24/36 ఉంది. సో 24/36ని లోయెస్ట్ ఫామ్ అంటే ఈ రెండు సేమ్ టేబుల్ వచ్చింది. ఎక్కడ వస్తాయి మనకి 2 టేబుల్ వస్తాయి కదా. సో డివైడెడ్ బై 2/2. 2 12s are 24, 2 18s are 36 కదా. సో 12/18 ఇంకొక టేబుల్లో కూడా వస్తాయి మనకి, మళ్ళీ 2 టేబుల్లో కూడా వస్తాయి. ఎక్కడ వస్తాయి 26 డివైడెడ్ బై 2/2 ఈక్వల్స్ టు 2 6 are 2 9s are 6 9 కూడా మళ్ళీ ఇంకొక టేబుల్లో వస్తాయి సేమ్ టేబుల్లో. సో 6/9 మళ్ళీ డివిజిబుల్ చేయాలి. డివైడెడ్ బై సో 9 ఇక్కడ 2 టేబుల్లో రాదు కాబట్టి 3తో చేద్దాం. డివైడెడ్ బై 3/3. 3 టేబుల్లో మనకి 6 ఎక్కడ వస్తుంది 2s are అండ్ 3 టేబుల్లో 9 ఎక్కడ వస్తుంది మనకి 3s are. సో 2/3. సో ఇక్కడ చూడండి లోయెస్ట్ టర్మ్ అంటే ఇప్పుడు 2/3 ఉందా, ఈ 2/3 ఇంకే టేబుల్లోని మనకి రావు కదా. సో 24/36కి లోయెస్ట్ టర్మ్ ఏంటి 2/3. సో మనం లోయెస్ట్ టర్మ్ అంటే మనకి ఫ్రాక్షన్ ఇంకే టేబుల్లోనూ రానంత వరకు మనం డివైడ్ చేస్తూనే ఉండాలి. దట్ ఈస్ ద లోయెస్ట్ టర్మ్ ఆఫ్ ద నంబర్. అర్థమైందా? సో లోయెస్ట్ టర్మ్ అంటే ఏదైనా ఫ్రాక్షన్ ఇంకే టేబుల్లోనూ రాకూడదు, న్యూమరేటర్ కానీ డినామినేటర్ కానీ, అంతవరకు మనం చేస్తూనే ఉండాలి. సో ఫస్ట్ ఇక్కడ రింగ్ చేయమన్నాడు. 2/5, B 3/18, C 1/2, D 7/17, E 6/11, F 7/21, G 7/8, F 9/81. 9/81 చూడండి ఇక్కడ మనకి 2 5 మనకి ఇంకేదైనా టేబుల్ వస్తే 2 5 రావు. సో దీనికి ఇదే లోయెస్ట్ టర్మ్ అనమాట. రింగ్ చేయమన్నాడు కదా. సో ఇలా సర్కిల్ చేయండి. నెక్స్ట్ 3/18. 3 1s are 3 వస్తుంది. 18 3 టేబుల్ వస్తుంది. 3 6 are 18 కాబట్టి 3/18 ఈజ్ నాట్ ఏ లోయెస్ట్ టర్మ్. సో లీవ్ ఇట్. 1/2. 1 ఇంకే టేబుల్లోనూ రాదు, 2 కూడా ఇంకే టేబుల్లోనూ రాదు. సో ఇట్ ఈస్ అ లోయెస్ట్ టర్మ్ ఇట్ సెల్ఫ్. నెక్స్ట్ 7/17. 7 1s are 7. 17 కూడా ఇంకా ఏ టేబుల్లోనూ రాదు. ఈ రెండు సేమ్ టేబుల్లో మనకి ఎక్కడ రావు కాబట్టి 7/17 ఈజ్ ద లోయెస్ట్ టర్మ్ అనమాట, లోయెస్ట్ ఫ్రాక్షన్. నెక్స్ట్ 6/11. 6 2 టేబుల్లో వస్తుంది కానీ 11 రాదు. రెండు మనకి సేమ్ టేబుల్లో రావాలి కదా. సో 6/11 ఈజ్ ద లోయెస్ట్ టర్మ్ అనమాట. 6/11. నెక్స్ట్ 7/21. 7 1s are 7, 7 2s are 14, 7 3s are 21. సో 7 1s are 7, 7 3s are 21. సో ఈ రెండు సేమ్ టేబుల్లో వస్తాయి కదా. సో 7/21 అనేది లోయెస్ట్ టర్మ్ అవ్వదన్నమాట. నెక్స్ట్ 7/8.
7 1 జా 7, 8 1 జా 8. 7 8 రెండు మనకి ఏదైనా టేబుల్ వస్తాయా? రావు. సో 7/8 ఈజ్ ద లోయెస్ట్ టర్మ్ ఇట్ సెల్ఫ్. నెక్స్ట్ 9/18. 9 1 జా 9, 9 9 జా 81. రెండు సేమ్ టేబుల్ వస్తాయి కదా. సో 9/81 అనేది లోయెస్ట్ టర్మ్ అవ్వదు. అర్థమైందమ్మా? సో నోట్ డౌన్ నీట్లీ. నెక్స్ట్ second Roman, reduce the fractions, to the lowest terms by dividing common factors. The first one is 3/12. Reduce the fractions to the lowest terms by dividing common factors. So రెండిటికి కామన్ ఫ్యాక్టర్ ఏంటి? మనకి రెండు సేమ్ టేబుల్లో రావాలి. 3 టేబుల్లో 3 1 జా 3, 3 4 జా 12. సో రెండింటిని సేమ్ నెంబర్ తోటి మనం డివైడ్ చేయాలన్నమాట. సో 3/12 ఈజ్ డివైడెడ్ బై 3/3. సో లోయెస్ట్ టర్మ్ వస్తుంది. అప్పుడు 3 టేబుల్లో మనకి 3 ఎక్కడ వస్తుంది? 1 జా. ఓకే, నెక్స్ట్ 3 టేబుల్లో మనకి 12 ఎక్కడ వస్తుంది? 4 జా. సో 1/4. సో 1 4 సేమ్ కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? 1కి 4కి లేవు కదా. సో 1/4 is the lowest term for 3/12. Note down. Next B sum. (18/27). 18/27. 18కి 27కి కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి మనకి? అంటే రెండు సేమ్ టేబుల్లో రావాలి. వాట్ ఆర్ దే? ఎస్ 3 టేబుల్ ఉంది కదా. 3 టేబుల్ 18 వస్తుంది, 3 టేబుల్ 27 కూడా వస్తుంది. సో 18/27 డివైడెడ్ బై 3/3. సో 3 టేబుల్ 18 ఎక్కడ వస్తుంది మనకి? 3 6 జా 18. 3 టేబుల్ 27 ఎక్కడ వస్తుంది మనకి? 3 9 జా 27. 6/9కి ఇంకా కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 6/9కి కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా. ఎక్కడ వస్తుంది? 6కి 9కి కామన్ ఫ్యాక్టర్ ఏంటి? 3. సో మళ్ళీ 3ని ఏం చేయాలి? డివైడెడ్ బై 3/3 చేయాలి. 3 టేబుల్లో మనకి 6 ఎక్కడ వస్తుంది? ఇప్పుడు 2. అండ్ 3 టేబుల్లో 9 ఎక్కడ వస్తుంది మనకి? 3 జా. సో 2/3 ఈజ్ ద లోయెస్ట్ టర్మ్ ఆఫ్ 18/27. నోట్ డౌన్ చిల్డ్రన్. నెక్స్ట్ థర్డ్ వన్. ఇది కూడా చేయండి, అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. అంటే మనకి కామన్ రెండిటికి వీటి యొక్క వాల్యూని మనం తగ్గించుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. రెడ్యూస్ చేస్తున్నాము. సో రెడ్యూస్ చేసినప్పుడు వాటికి ఇంకా అదే లాస్ట్ టర్మ్గా ఉండాలి. ఇంకా వేరే ఏ టేబుల్లోనూ రాకుండా ఉండాలన్నమాట. దట్ ఈస్ ద లోయెస్ట్ టర్మ్ ఆఫ్ ద ఫ్రాక్షన్. నెక్స్ట్ సి. 14/21. 14కి 21 what are the common factors of 14 and 21? 3 2 7 ఉంది. 7 టేబుల్లో 14 వస్తుంది, 7 టేబుల్లో 21 వస్తుంది. సో 7 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఫర్ 14 and 21. సో 14/21 ఈజ్ డివైడెడ్ బై, ఎందుకు 7ని కామన్ ఫ్యాక్టర్గా తీసుకున్నాం? వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 14? 1 2 అండ్ 7 14 కదా. మరి 21 ఫ్యాక్టర్స్ 1 3 7 21 ఉన్నాయి. సో రెండింటికి కామన్గా 7 ఉంది. సో 7తో మాత్రమే మనం డివైడ్ చేయాలి. ఓకే, 7 2s are 14, 7 3s are 21. సో ఇట్ ఈస్ ద లోయెస్ట్ టర్మ్. లోయెస్ట్ టర్మ్ అంటే ఇంక ఇది ఏ టేబుల్లోనూ రాదు. దిస్ ఈస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ ఫ్రాక్షన్ అనమాట. రెండింటికి కామన్ ఫ్యాక్టర్స్ ఏమి ఉండవు, 1 తప్ప.
సో 1 ఎక్సెప్ట్ 1 కాబట్టి ఓన్లీ 2/3నే వస్తుంది ఫ్రాక్షన్ మనకి. ఓకే, నెక్స్ట్ D1 11/22. సో 11కి 22కి కామన్ ఫ్రాక్షన్స్ ఏంటి మనకి? కామన్ ఫ్యాక్టర్స్. సో 11 టేబుల్లోనూ ఆ టేబుల్లో 11 ఉండాలి, మనం కామన్గా ఉండే నెంబర్కి 22 కూడా రావాలి. సో 11 కామన్ ఫ్యాక్టర్ అనమాట రెండింటికి. 11 1s 11, 11 2s 22. సో 11/22కి కామన్ ఫ్యాక్టర్ 11 కాబట్టి వీ హ్యావ్ టు డివైడెడ్ 11/11. సో 11 టేబుల్లో మనకి 11 ఎక్కడ వస్తుంది? 11 1s 11, 11 2s 22. సో 1/2 is the lowest term of 11/22. ఓకే చిల్డ్రన్, అర్థమైందా? సో మీరు హోంవర్క్ చేయండి. E and F. The E is 15/21 and F is 12/16. లోయెస్ట్ టర్మ్ అంటే ఆ ఫ్రాక్షన్ ఇంకొక టేబుల్లో ఏ టేబుల్లోనూ రాకుండా ఉండాలి, కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు అనమాట రెండిటికి. సో దట్ ఈస్ ద లోయెస్ట్ టర్మ్. ఓకే, అంటే ఇలా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 3/14 ఉందనుకోండి. సో 14 ఒక టేబుల్లో వస్తుంది, 3 కూడా 3 1s 3 వస్తుంది. కానీ రెండిటికి కామన్ ఫ్యాక్టర్ ఉన్నంత వరకు మనం చేయాలన్నమాట. కామన్ ఫ్యాక్టర్ లేనప్పుడు దట్ ఈస్ ద లోయెస్ట్ టర్మ్ అవుతుంది. ఇప్పుడు 3కి 14కి కామన్ ఫ్యాక్టర్ ఏమీ లేదు. సో 3/14 ఈస్ ద లోయెస్ట్ టర్మ్ ఆఫ్ దిస్ ఫ్రాక్షన్ అనమాట. అర్థమైందా? సో లోయెస్ట్ ఫ్రాక్షన్ అంటే లోయెస్ట్ టర్మ్ అంటే న్యూమరేటర్కి డినామినేటర్కి కామన్ ఫ్యాక్టర్స్ రానంత వరకు మనం సమ్ చేస్తూనే ఉండాలి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్. విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.